మనమైతే స్వర్ణగిరి టెంపుల్లో ఉన్నామని మీకు అర్థమైపోయింది. అండ్ ఇలాంటి ట్రస్ట్లు, మసీదులు, గుడులు, లేకపోతే హాస్టల్స్, లేకపోతే మీరు ఏదన్నా అనండి, ఒక 10-20 మంది ఉన్న చోట మీకు మస్ట్ అండ్ షుడ్ కావాల్సింది లాండ్రీ కావాలి అంటే మీరు గణేష్ లాండ్రీ వైపే చూడాలి. ఎందుకు చూడాలో చెప్తాను. స్వర్ణగిరి టెంపుల్లో గణేష్ లాండ్రీ వాళ్ళు పెట్టడం వాళ్ళ అదృష్టంగా భావిస్తున్నారు. అండ్ ఎందుకు ఒక అదృష్టమే సరిపోతుందా? కాదు, సర్వీస్ అద్దిరిపోయేటట్టుంటే కానీ పని అవ్వదు. ఎందుకు? రోజు ఇదిగోండి, చూడండి, ఇక్కడ చూడండి ఒకసారి, ఇలాంటి తెల్ల బట్టలు ఉతుకుతూనే ఉండాలి. ఏదో నార్మల్ ఉతికితే వేరు, ఇవి వైట్గానే అవ్వాలి. అలా అవ్వాలి అంటే డిటర్జెంట్ సరిపోతుందా? కాదు, మిషనరీ ఉండాలి. అండ్ మీరు చూస్తున్నారు కదా, నాతో పాటు గణేష్ లాండ్రీ ప్రొపరేటర్ అండ్ ఓనర్ ఉన్నారు. మీకు తెలుసు, చాలా సార్లు కామన్ పీపుల్కి హెల్ప్ చేశారు. ఇప్పుడైతే బిజినెస్ ఓనర్స్కి అండ్ ట్రస్ట్ ఓనర్స్, లేదా హాస్పిటల్స్ ఓనర్స్, లేదా మీరు అనుకునే ప్రతి ఒక్కళ్ళు, అంటే ఒక 20 మంది మీ కింద పనిచేస్తుంటే వాళ్ళు కానీ మీ దగ్గరే ఉంటే, వాళ్ళు మీరు ఇంకోళ్ళకి సర్వీస్ ఇస్తుంటే మాత్రం 100% మీకు ఎంత స్థలంలో అయిపోతుంది సార్ ఇది? రైట్ సార్, ఇది ప్లేస్ వచ్చేసరికి మనకి 20 feet into 20 feet సార్. 20 feet స్థలంలో 100% మీరు ఒక లాండ్రీ పెట్టుకుంటే మీరు కొన్ని లక్షలు ఆదా చేసుకోవచ్చు. బయట ఎక్కడో ఇచ్చి చేయించే బదులు మీరే ఒక ఇన్ హౌస్ సెటప్ ఉండడం వల్ల మీ క్వాలిటీ వస్తాయి.